ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ వెల్దీ చక్రధర్ గారు. నమస్తే సార్ చక్రధర్ గారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా పిఎంఎస్, సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు సెకండ్ ఒపీనియన్కి మనం ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలి అంటారు? అసలు ఇది యాక్చువల్గా అంటే సెకండ్ ఒపీనియన్ అంటే ఏంటో చూద్దాం. మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏదైనా హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, డాక్టర్ చెప్తారు మీకు ఏదైనా కొంచెం బ్లాక్స్ వచ్చాయండి, మనం ఏదైనా బైపాస్ సర్జరీ చేద్దాం అని అంటారు. అనగానే ఒక హార్ట్కి సంబంధించిన ఆపరేషన్ కాబట్టి త్వరపడి చేయించుకోకుండా సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్దాం అనుకుంటాం. అయితే ఒక కార్డియాలజిస్ట్ చెప్తారు కదండి హార్ట్ సంబంధించిన, సో సెకండ్ ఒపీనియన్ కోసం మనం ఎక్కడికి వెళ్తామంటే మళ్ళీ కార్డియాలజిస్ట్ దగ్గరికే వెళ్తాం. ఎవరైతే హార్ట్ సంబంధించిన డాక్టర్ ఎవరు ఉన్నారో ఆయన దగ్గరికి ఎవరున్నారు అని చూసి సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం. కానీ ఇన్వెస్ట్మెంట్స్లో జరుగుతున్న మిస్టేక్స్ ఏంటంటేనండి, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లాగా, ఒక సర్టిఫైడ్ అడ్వైజర్స్ లాగా, ఒక మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేదంటే ఒక పిఎంఎస్ కానివ్వండి, మేము రికమెండ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్తాను అనుకోండి, పిఎంఎస్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పి. సో సాధారణంగా ఏం చేస్తారంటే పిఎంఎస్ ఎవరైతే క్వాలిఫై అయినారో, సర్టిఫికేట్ ఉన్నారో, సెకండ్ ఒపీనియన్ కోసం వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అలా కాకుండా ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు, లేదా ఒక అంకుల్ని అడుగుతారు, లేదా మిస్సెస్ని అడుగుతారు, లేదా ఫాదర్ని అడుగుతారు. ఈ ఫాదర్, అంకుల్, మిస్సెస్, బ్రదర్లా వీళ్ళెవరు కూడా సర్టిఫైడ్ పిఎంఎస్ అడ్వైజర్స్ కాదు. వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. వద్దు, చాలా భయం, ఇంతవరకు మేము ఎప్పుడు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు, మీరు చేస్తున్నారు కాబట్టి రిస్క్లో పడతారేమో అని అంటారు. ఇప్పుడు చూడండి, ఈవెన్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ కూడా ఇప్పుడు చూడండి, మనం హార్ట్ సంబంధించిన ప్రాబ్లం వస్తే మనం ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాం కదా. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండొచ్చు, ఐ స్పెషలిస్ట్ కూడా ఒక క్యాటరాక్ట్ ఆపరేషన్లు వెయ్యి చేసి ఉండొచ్చు, 1000 ఆపరేషన్లు చేసిన కంటి ఆపరేషనే, గుండె ఆపరేషన్. అలాగే పిఎంఎస్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వస్తున్నా పిఎంఎస్ గురించి తెలుసుకోవాలి, వాటి రిటర్న్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఒక పిఎంఎస్ ఎక్స్పర్ట్ నన్ను అడగాలి, లేదా వేరే పిఎంఎస్ అడ్వైజర్ నన్ను మనం అడిగి తెలుసుకోవాలి. అంతేగాని మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అడగకూడదు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఇంట్లో. వాళ్ళ దగ్గర 1000 మంది ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, లక్షల కొద్ది ఎస్ఐపిస్ చేసే ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా ఉండొచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్ వేరు, పిఎంఎస్ వేరు. అయితే మనం ఎలా తెలుసుకోవాలి అంటే కనుక, ఒక పిఎంఎస్ గురించి మనకి చాలా వెబ్సైట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇవాళ చూడండి, మనం చెప్పాం పిఎంఎస్ ఇస్ ద మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పి. సో దాని గురించి తెలుసుకోవాలంటే ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అడగకుండా మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు క్రిసిల్ ఐడియా ఉందండి. క్రిసిల్ రేటింగ్ అంటారు. క్రిసిల్ అనేది చాలా పెద్ద కంపెనీ. అది క్రిసిల్ ఇచ్చిన రేటింగ్ బట్టే చాలా మంది బాండ్స్ కొంటారు, ట్రిపుల్ రేటెడ్ బాండ్ అని. సో అలాంటి క్రిసిల్ కంపెనీ ఒక 10 ఇయర్స్గా, గత 10 సంవత్సరాలుగా ఒక సర్వే చేసి టాప్ బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాయి, అలాగే టాప్ బెస్ట్ పిఎంఎస్ తీసుకున్నాయండి. తీసుకొని ఆ క్రిసిల్ వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే, ఎవరైతే గత 10 సంవత్సరాలుగా చేసిన రిపోర్ట్ టాప్ బెస్ట్ 5 మ్యూచువల్ ఫండ్స్ అయితే 23 నుంచి 29% సిఏజిఆర్ ఇచ్చినాయి. అలాగే పిఎంఎస్ అయితే ఏదైతే ఉందో మినిమంగా 28% నుంచి 39% రేట్ని ఇచ్చాయని చెప్తున్నాయి. సో క్రిసిల్ వాళ్ళు చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్లో అధికంగా లాభాలు వచ్చాయి అని చెప్పి. సో అలాగే మనీ కంట్రోల్లోకి వెళ్ళి చూసినా కూడా, మనీ కంట్రోల్లో కొట్టినా కూడా పిఎంఎస్ బెటర్గా, మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అని చెప్తే వాళ్ళు కూడా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నారండి. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్ చాలా మంచిది, అధిక లాభాలు వస్తాయి అని చెప్తున్నారు. అట్లా మనం చూస్తే ఈవెన్ ఎకనామిక్ టైమ్స్లో కూడా అండి రీసెంట్గా పడింది పిఎంఎస్ అండ్ ఏఎఫ్. ఇందులో expected to grow at 26% 43 lakh crore by 2028 report. సో 2028 కల్లా 47 lakh crore దాకా వస్తుంది, ఇందులో బిల్డ్ అవుతుంది, గణనీయంగా పెరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఇట్లాంటి మనం చెప్పే వాళ్ళ గురించి సెకండ్ ఒపీనియన్ ఇలా తీసుకోవచ్చండి. ఇప్పుడు సాధారణంగా ఏమంటారంటే ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ కదా అంటారు. మీకు మంచి ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం చాలా మంది పల్లెటూరులో ఉంటారు, వాళ్ళ పల్లెటూరు దాకా కూడా ట్రైన్ సర్వీస్ అనేది ఉండదు. ఒక ట్రైన్ అనేది ఒక టౌన్ దాకా వచ్చి ఆగిపోతుంది. ఆ టౌన్ నుంచి కూడా మనం మళ్ళీ మన విలేజ్ కట్టడానికి ఆటోలోనో కార్లోనే వెళ్ళాలి. సో ఎప్పుడైతే ట్రైన్ వచ్చి ఆగిందో వెంటనే బయట మనకి కారు అవైలబిలిటీలో ఉంటుంది, ఒక ఆటో అవైలబిలిటీలో ఉంటుంది. ఆటో అతను అంటాడు, నాకు 300 ఇవ్వండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, 3 గంటలు పడుతుంది అంటాడు. కార్ అతను అంటాడు, నాకు
500 రూపాయలు ఇవ్వండి, నేను గంటలో తీసుకెళ్తాను అంటాడు. ఇక్కడ మేము చూస్తే కార్కి ఆటోకి 200 పెరిగింది. కార్కి 200 పెరిగిన వారా మనం 1 అవర్లో చేరుకుంటున్నాం మన ఊరికి. ఇక్కడ ఆటోలో వెళ్తే 3 గంటలు పెడుతుంది. సో అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ రెండు ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పెన్స్ రేషియో 1.75% ఉంటుంది. అలా 1.75% ఉన్న మ్యూచువల్ ఫండ్ లో మనకు ₹1,00,00,000 కావాలి అంటే 10 సంవత్సరాలు ఆగాలి. అదే మన పిఎంఎస్ లో అయితే 5 years లోనే మనకు వస్తుంది. అదే పిఎంఎస్ లో మనం 10 years ఆగితే మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore మనకు 2 crores వస్తాయి. సో ఆ లాభం కూడా ఉంది కాబట్టి గణనీయంగా మనం చెప్తుంది పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాం. సో సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు కూడా మనం పిఎంఎస్ గురించి ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది ఒక ఫ్రెండ్, ఒక రిలేటివ్ కాకుండా, ఫాదర్, వైఫ్ అలా కాకుండా మనం ఏదైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో గూగుల్లో రీసెర్చ్ చేసినా కూడా మనకి మంచి మంచి రిపోర్ట్స్ వస్తున్నాయండి ఇవాళ పిఎంఎస్ గురించి. అలా తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం మిస్టేక్ చేయకుండా ఉంటాం. ఇప్పుడు చూడండి, సాధారణంగా నేను మా కొలీగ్స్ కాఫీ షాప్లో కలుస్తూ ఉంటాం అనమాట. అయితే రీసెంట్గా నా కొలీగ్ చెప్పాడు, అరే ఒక సార్ దగ్గర 2 crores ఉంది బ్యాంక్లో రెడీగా ఉంది, నేను పిఎంఎస్ గురించి చెప్పాను, బట్ ఆయన ఎందుకో స్టిల్ బ్యాంక్లో పెడితేనే సేఫ్ అంటున్నారు, కొంచెం ఆయన కన్విన్స్ కావట్లేదు. మనకి పిఎంఎస్లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి, ఆ పాస్ట్ పర్ఫార్మెన్స్ కానివ్వండి అని చూపించినా కూడా వాళ్ళకి ఆ రిటర్న్స్ చూపించినా కూడా ఇంకా స్టిల్ వాళ్ళు ఇంకా బ్యాంక్లోనే ఎఫ్డీనే బెటరు, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఏమో బెటరు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ బెటర్ అనుకుంటున్నారు. మరి నువ్వు చక్క చెప్తున్నావు, నీ దగ్గర వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటేనండి, మన దగ్గర మనం ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక పిల్లాడు ఉంటాడండి, ఒక ఆఫీసర్ అబ్బాయి ఉంటాడు. ఆ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయికి మనం ల్యాప్టాప్ ఇస్తాము, కాలేజ్కి వెళ్ళడానికి ఒక కార్ పెడతాము, ఒక డ్రైవర్ పెడతాము, వరల్డ్లో ఉన్న బెస్ట్ బుక్స్ని తీసుకొచ్చి దగ్గర పెడతాం, అయినా ఐఏఎస్ పాస్ కారు. అదే ఒక క్లర్క్ కొడుకు 3 kilometers నడుచుకుంటూ వెళ్తాడు కాలేజ్కి, నడుచుకుంటూ వస్తాడు, ఇంట్లో కూడా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఒక చాపేసుకొని కింద కూర్చొని చదువుకుంటాడు, ఇతను ఐఏఎస్ కొడతాడు. సో డబ్బులు మన దగ్గర 2 crores ఉన్నాయి, 3 crores ఉన్నాయి కాదండి. కొంతమంది దగ్గర ఇన్వెస్టర్స్ ఎలా వస్తారంటే వాళ్ళ దగ్గర 40 lakhs ఉంటాయి. నేను చెప్తాను మనం 50 lakhs ఉంటాయి కానీ పిఎంఎస్లో వేయలేము అండి అని. ఆ అదనంగా 10 lakhs కోసం వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ గోల్ అంతా ఒకటే, 20 crores in 20 years, 20 yearsలో నేను 20 crores చూడాలి అన్న తాపత్రయంతో ఉన్న 40 lakhs ఎలాగోలా ఇంకొక 10 lakhs అరేంజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు చేయొచ్చు వెంటనే, కానీ వీళ్ళు వేరే ఒపీనియన్స్ తీసుకొని మెల్లగా మిస్ అవుతున్నారు. సో ఈ 2 crores చివరికి ఒక 5 crores అయితే మహా అయితే అవుతాయండి, 20 crores కావు. కానీ దీని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే అండి, ఒక డిజైర్ ఉండాలి. ఓకే, నాకు ఒక 20 సంవత్సరాలకి 20 crores వస్తే ఆ రోజు ఇన్ఫ్లేషన్కి సరిపడా అమౌంట్ ఉంటుంది, వెళ్తుంటుంది, నాకే కాదు నా నెక్స్ట్ 2 generations కూడా హ్యాపీగా ఉంటాయి అన్న ఆ డిజైర్ ఉండాలి తప్ప మనం చెప్పినంత మాత్రాన ఇన్వెస్ట్మెంట్స్ చేయరండి. వాళ్ళకంటూ వాళ్ళకు ఆ డిజైర్ అనేది ఉండాలి. కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు చాలా మంది రాంగ్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎవరైతే సర్టిఫైడ్ కాదో వాళ్ళే ఒపీనియన్స్ తీసుకుంటున్నారు, అవి రాంగ్ ఒపీనియన్ అవుతాయి. కాబట్టి అల్టిమేట్గా సో మనం చెప్పేది ఏంటంటేనండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలంటే కనుక ఒక మనీ కంట్రోల్, ఒక వాల్యూ రీసెర్చ్, లేదా ఒక క్రిజల్ రేటింగ్, ఒక ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ సంబంధించి ఏవైనా సరే ఇట్లాంటి వాటి ఫాలో అవ్వండి. అవేం చెప్తాయో అదే పాటించండి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.